భారతీయుల్లో కూడా చాలామంది కడుపు అంట ఉంటుంది. ఎందుకంటే మన దేశీయులు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి, అక్రమ మార్గంలోనో సక్రమ మార్గంలో ఏ మార్గం అయితే ఏంది అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నా దేశం నా వాళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్తో అమెరికా అధ్యక్షుడు రిస్ట్రిక్ట్ చేస్తూ వస్తున్నాడు. ఒరిజినల్గా మేధావులు ఎవడైనా వస్తానంటే రండి అంటున్నాడు, విద్యావంతులు వస్తానంటే రండి అంటున్నాడు, చదువుకోవాలనుకుంటే రండి అంటున్నాడు. కాకపోతే ఒకదానికి వచ్చి ఇంకో పని చేయొద్దు అంటున్నాడు. అట్లాంటి దాంతో అయితే కనుక మనోళ్ళకి కష్టం కాబట్టి మనోళ్ళకి కొంత కోపం కాదు చాలా కోపం ఉన్నది. ఈ కోపాన్ని తీర్చడం కోసం ప్లస్ డిపోర్టేషన్ జరుగుతున్న తీరు మీద మంటతో ఉన్నటువంటి ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కార్టూన్ల రూపంలో లేకపోతే వివిధ రూపాల్లో ట్రంప్ గురించి నెగిటివ్ క్యాంపెయిన్ బాగానే చేస్తున్నాయి మన దేశాల్లో ఉన్నటువంటి మీడియా. వీళ్ళ ఎందుకంటే యుఎస్ఐడ్ లాంటిది డబ్బులు తీసేయడంతో మన దేశంలో ఉన్నటువంటి మీడియాకు వచ్చేటటువంటి దొంగచాటుగా వచ్చే డబ్బులు కూడా ఆగిపోయేటప్పటికీ ఇదంతా కడుపు రగిలిపోతున్నటువంటి వాళ్ళు ఓ పక్కన తిప్పలు పడుతూనే ఉన్నారు, నెగిటివ్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. సరే వీళ్ళందరూ ఏం పీకినా ఏం రాసినా ఏం చేసినా 4 సంవత్సరాల పాటు ఆయన గవర్నమెంట్ కూల్చగలిగినోడు ఎవడు లేడు, మార్చగలిగినోడు ఎవడు లేడు. ఈలోపుగా ట్రంప్ తీసుకున్న చర్యల దెబ్బకి భయపడి ఇతర దేశాల నుంచి అక్కడికి వచ్చేటటువంటి సరుకులకి ఖచ్చితంగా టారిఫ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ దేశంలోనే వచ్చి పరిశ్రమలు పెట్టుకోవడానికి ఎగబడుతున్నటువంటి వాళ్ళతో ఇప్పుడు విపరీతమైన పెట్టుబడులు వస్తున్నాయి. దుబాయ్ నుంచి $1.4 ట్రిలియన్, సౌదీ అరేబియా నుంచి $600 బిలియన్, హోండాయ్ వాళ్ళు $20 బిలియన్, యాపిల్ $500 బిలియన్, ఎన్విడా ఏదైతే సెమీ కండక్టర్ చిప్స్ సంబంధించింది $100 బిలియన్, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్, ఓపెన్ ఏఐ $100 బిలియన్, టీఎస్ఎంఎస్సి $100 బిలియన్, జాన్సన్ అండ్ జాన్సన్ $50 బిలియన్, సిఎంఏ సిజిఎం గ్రూప్ $20 బిలియన్, ఎలీ లిల్లీ $27 బిలియన్, మెర్క్ $1 బిలియన్, జీఈ ఏరోస్పేస్ $1 బిలియన్. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ పెడుతున్నటువంటి పెట్టుబడులు, ఇప్పటికి పెట్టినటువంటి పెట్టుబడులు.